హాయ్ ఫ్రెండ్స్, భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అన్నమాట. ఉత్తరాంధ్ర యొక్క ప్రైడ్ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్ర యొక్క ముఖ చిత్రాన్ని మార్చబోయేటటువంటి 5,640 కోట్ల భారీ ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ శాతంలో చర్చల్లోకి వస్తున్నటువంటి అంశంగా కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే నిలబడింది. ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి గేట్ వే అనేది చెప్పుకోవచ్చు. ఇది టూరిజం, ఐటీ ఇండస్ట్రీస్, కార్గో ఎగుమతులకి కొత్త దారులు తెరబోయే మెగా ప్రాజెక్ట్ అన్నమాట. అయితే ఈ ఎయిర్పోర్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ ఎయిర్పోర్ట్ ఎంత విస్తీర్ణంలో ఉంది? రన్వే ఎంత పెద్దది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంత ఖర్చు అయింది? భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది? ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది భోగాపురంలో లొకేట్ అయ్యి ఉందన్నమాట. ఈ భోగాపురం అనేది విజయనగరం జిల్లాలోనికి వస్తుంది. విశాఖపట్నం నుంచి సుమారు 45 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. ఈ ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు పెట్టారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు యొక్క త్యాగానికి గుర్తుగా ఈ పేరునైతే నిర్ణయించడం జరిగింది. ప్రాజెక్ట్ టైం లైన్ గురించి మాట్లాడుకుందాం. 2015లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాన్ని టెక్నికల్ గా ఆమోదించింది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టింది. 2023 మే 3వ తేదీన శంకుస్థాపన అనంతరం ప్రాజెక్టు శరవేగంగా దూసుకెళ్లిపోయిందండి. 2026 జనవరి 4వ తేదీన ఫస్ట్ వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది. 2026 ఆగస్టు 1వ తేదీ అంటే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది. కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. 2026 ఆగస్టు 17వ తేదీ నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ కాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ విలువ టోటల్ 5,640 కోట్లు అండి. ఫస్ట్ విడతలో 4,700 కోట్లు అయితే ఖర్చు పెట్టి దీన్ని కంప్లీట్ చేశారు. ఇంకా ఫ్యూచర్ అప్గ్రేషన్ అయితే ఉంది. దానికోసం రిమైనింగ్ బడ్జెట్ అయితే కేటాయిస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంత ఏరియాలో ఉందనేది మాట్లాడుకుందాం. ఈ ఎయిర్పోర్ట్ టోటల్ గా 2,700 ఎకరాల్లో నిర్మితమైందండి. ఈ భూ విస్తీర్ణంలో మనకి పాసింజర్ టెర్మినల్స్, కార్గో టెర్మినల్స్, రన్వే, టాక్సీ గేట్ వేస్, పార్కింగ్ బేస్, భవిష్యత్తు విస్తీర్ణం కోసం కొంచెం స్థలం అయితే ఉంచారు. ఈ 2,700 ఎకరాల్లో మొత్తం ప్లాన్ చేయబడింది. ఇప్పుడు రన్వే డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే లెంగ్త్ టోటల్ గా 3,800 మీటర్లు అంటే 3.8 కిలోమీటర్లు అన్నమాట. వెడల్పు అయితే సుమారుగా 45 మీటర్లు అండి. ఈ రన్వే మీద బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A350, ఎయిర్ బస్ A330 లాంటి భారీ విమానాలు కూడా ఈజీగా ల్యాండ్ అయిపోతాయి. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క పాసింజర్ కెపాసిటీ గురించి మాట్లాడుకుందాం. మొదటి దిశలోన అంటే ప్రెజెంట్ సంవత్సరానికి 60 లక్షల పాసింజర్లను అయితే హ్యాండిల్ చేయగలదు ఈ ఎయిర్పోర్ట్. ఇక టెర్మినల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. టోటల్ గా ఎయిర్పోర్ట్ లో 40 చెక్ ఇన్ కౌంటర్స్ అయితే ఉన్నాయండి. డిజీ యాత్ర సౌకర్యం అయితే ఉంది, అంటే మనకి పేపర్లెస్ ఎంట్రీ అన్నమాట. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఉంది, దీనివల్ల టైం సేవ్ అవుతుంది అనమాట. ఇంటర్నేషనల్ అరైవల్ డిపార్చర్ ఫెసిలిటీ అయితే ఉంది. కార్గో టెర్మినల్స్ కూడా ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఈ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ లో చాలా దారుణాలు అయితే జరుగుతూ ఉండడం నేను చూసాను చాలా ఎయిర్పోర్ట్లలోన. ఇక్కడ అడ్వాన్స్డ్ అంటున్నారు, ఫ్యూచర్ లో మనం ఆ ఎయిర్పోర్ట్ లో ట్రావెల్ చేస్తాం కాబట్టి నేను మీకు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా. ఇక్కడ కార్గో టెర్మినల్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి, సీ ఫుడ్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి, ఫార్మా ఎక్స్పోర్ట్ చేయడానికి, హార్టికల్చర్ సంబంధించి ప్రత్యేక కార్గో టెర్మినల్స్ అయితే నిర్మించారు. దీనివల్ల ఏంటి బెనిఫిట్ తెలుసా? ఉత్తరాంధ్రలో ఉండే ఫార్మర్స్ కి ఎక్స్పోర్ట్ విషయంలో భారీ ప్రయోజనం అయితే కలగబోతుంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే భోగాపురంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవియేషన్ హబ్స్ అయితే రాబోతున్నాయి, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అయితే రాబోతున్నాయి, లాజిస్టిక్స్ పార్క్స్ అయితే రాబోతున్నాయి, ఏవియేషన్ యూనివర్సిటీ రాబోతుంది, హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ రాబోతున్నాయి, ఐటీ పార్క్స్ అయితే కట్టబోతున్నారండి. గవర్నమెంట్ ఈ డెవలప్మెంట్ ప్లాన్స్ తో ముందుకెళ్తుంది. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వలన ఉత్తరాంధ్ర ప్రజలకు ఉండే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు విశాఖపట్నంపై ఒత్తిడి తగ్గుతుందండి. ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అయితే పెరుగుతుంది. ఉత్తరాంధ్ర టూరిజం అయితే బేభత్సంగా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది. లక్షలాది మందికి ఉద్యోగాలు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయండి. ల్యాండ్ వాల్యూ అయితే పెరుగుతుంది. ఇండస్ట్రియల్ కారిడార్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి. భారతదేశంలో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయినటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో ఇది ఒకటి. కేవలం 31 నెలల్లోనే తొలిదశ నిర్మాణాన్ని అయితే కంప్లీట్ చేశారు. ఉత్తరాంధ్ర యొక్క ఆర్థిక వ్యవస్థని పూర్తి స్థాయిలో మార్చగలిగినటువంటి భారీ ప్రాజెక్ట్ గా ఈ ఎయిర్పోర్ట్ అయితే నిలబడనుంది. మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.